హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక సింపుల్ రెసిపీతో నేను మీ ముందరకు వచ్చేసానండి. బెండకాయ ఫ్రై చాలా ఈజీ రెసిపీ అండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా తీసుకోవచ్చు, తాలింపులాగా కూడా తినవచ్చండి. ఇలా బెండకాయలని వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నేను ఒక ఆనియను, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక వట్టిమిరపకాయ ఇవన్నీ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఈ ఫ్రై ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇది చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత నేను అన్నీ ఒకేసారి వేసుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెండకాయలు దీంట్లో యాడ్ చేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ కూడా ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి. మరి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెండకాయలు దీంట్లో వేసేసుకుందామండి. ఇలా బెండకాయలు అన్నీ వేసేసుకున్నానండి. అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బెండకాయ అంత తొందరగా కుక్ అయిపోతుంది. దీని తర్వాత నేను సాల్ట్ తీసుకుంటున్నాను. దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోండి. చూడండి, సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఇలాగే ఫ్రై చేస్తూ ఉండండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీలు మరియు కొత్త రెసిపీలు నేను వీడియోస్ చేశాను. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి మసాలా యాడ్ చేశాను. దాంట్లో ఏం వేసానంటే కొబ్బరి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఇలా మసాలా దీంట్లో యాడ్ చేశానండి. ఇలా మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని తీసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా బెండకాయ ఫ్రై రెడీ అయ్యింది. ఇది చపాతీలో అయినా చాలా బాగుంటుందండి, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Bye bye.